తెలంగాణ హైకోర్టు సాక్షిలో పెట్టుబడులకు సంబంధించిన ఈడీ కేసుల్లో ఒక పెద్ద ఉపశమనం ఇచ్చింది. అది నిమ్మగడ్డ ప్రసాద్ వ్యాన్ పిక్ ప్రాజెక్టుకు సంబంధించి వేసిన కేసు. వ్యాన్ పిక్ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడం వల్ల క్విడ్ ప్రోకో కింద సాక్షి జగతిలో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులు పెట్టారు కాబట్టి దాన్ని ఆపేయాలి. వ్యాన్ పిక్ ఆస్తులు, సాక్షి ఆస్తులు ఇవన్నీ కూడా అప్పుడు కొన్ని రోజులు సీజ్ చేశారు, కొన్ని రోజులు జప్తు చేయడానికి వెళ్ళారు. అలా జరిగింది. ఆ సమయంలో వాళ్ళు సవాల్ చేస్తూ వచ్చారు, మేము మామూలుగా పెట్టుబడులు పెట్టాము జగతి పబ్లికేషన్స్లో, దానికోసం క్విడ్ ప్రోకో అని మావి స్తంభింపచేయవేంటి, మేము నియమ నిబంధనల ప్రకారమే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాము వ్యాన్ పిక్ అంటే వాడరేవు, నిజాంపట్నం పోర్ట్ క్యారిడర్ అని వీళ్ళు వాదించారు. కింద కోర్టు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం వాటిని విడుదల చేసింది. ఇలా వీటిని పట్టుకోవాల్సిన అవసరం లేదని దాన్ని ఈడీ సవాల్ చేసింది తెలంగాణ హైకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సవాల్ చేస్తే 12 కేసుల్లో 3 కేసుల్లో ఇంతకుముందే రిలీఫ్ ఇచ్చింది హైకోర్టు. మొన్న 9 కేసుల్లో రిలీఫ్ ఇచ్చింది. 9 కేసుల్లో రిలీఫ్ ఇస్తూ కింద కోర్టు ఇచ్చిన ఉత్తర్వులో మేము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, వీటిని జప్తు చేయాల్సిన లేకపోతే అట్టి పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని. లాజిక్ ఏంటి అంటే కింద కోర్టు చెప్పింది వ్యాన్ పిక్ ప్రాజెక్ట్ అనేది ఇంకా మొదలు అవ్వకముందే వాళ్ళు పెట్టుబడి పెట్టారు. జగతి పబ్లికేషన్స్లో 60 మంది పెట్టుబడులు పెట్టారు, మీరు 15 మంది మీదే తప్పని ఎలా అంటారు? ఇంకో 45 మంది మీద మీరు ఏం చర్యలు తీసుకోలేదు. కాబట్టి అది తప్పే అయితే అందరు చేసింది తప్పు అవ్వాలి కదా. రెండోది వ్యాన్ పిక్ అనేది మొదలు అవ్వలేదు కదా, దానివల్ల చాలా లబ్ధి పొందారా లేదా అని అనేక లాజిక్స్తో వాళ్ళు వాటిని విడుదల చేశారు. ఇది ఒక విధంగా సాక్షి ఆస్తులను స్తంభింపజేయటం విషయంలో కూడా సాక్షి ఆస్తులు ఇంకొకరికి బదలాయించకూడదు అని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బదలాయించలేరు, వాటిని స్తంభింపజేయాల్సిన లేదా జప్తు చేయాల్సిన అవసరం లేదని ఆ విషయంలో కూడా చెప్పింది. స్థూలంగా చెప్తున్నారు, చిన్న చిన్న టెక్నికాలిటీస్ ఉంటే మన లీగల్ నిపుణులు చూసుకోవచ్చు. మొత్తం మీద క్విడ్ ప్రోకో కేసులో లేదా ఈడీ సిబిఐ కేసుల్లో జగన్మోహన్ రెడ్డికి నిమ్మగడ్డ ప్రసాద్ వేసిన కేసుల ద్వారా భారీ ఊరట. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఇండియన్ సిమెంట్ శ్రీనివాస్ వెళ్తారా లేకపోతే ఇంకోరు వెళ్తారా, ఇది ఒక పెద్ద ఆ సాక్షిలో పెట్టుబడులే తప్పు ఇంకా చెల్లదు అన్న వాదన కొంచెం చాలా భారీగా వాళ్ళకి ఆ విషయంలో ఉపశమనం వచ్చింది. ఇప్పుడు అయితే ఒకటి ఉంది, హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు అని. ఇప్పటివరకు వెళ్ళలేదు, జరిగి ఒక వారం అయింది. వెళ్ళినా సుప్రీంకోర్టు వెంటనే స్టే ఇవ్వాలని ఏం లేదు, వాళ్ళు పరిగణనలోకి తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. సో ఇప్పుడు ఈ విధంగా చూస్తే కొన్ని ఈ మధ్య కోర్టుల్లో చట్టపరంగా వచ్చిన కొన్ని ఉపశమనాలు, నిన్న అంబటి రాంబాబు ఆయన ఇంటి మీద దాడి ఆ విషయంలో కూడా ఆయన ఒక కేసు పోలీసులు సరిగా పరిగణనలోకి తీసుకోలేదు, స్పందించలేదంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్లకు ఇది ఇచ్చింది, నోటీసులు ఇచ్చింది ఎందుకు చేయలేదు ఏంటి అని. అంతకుముందు వైసీపీ వాళ్ళ వాట్సాప్ ఖాతాలు తర్వాత ఫేస్బుక్ ఖాతాలు స్తంభింపజేయడం మీద కేసు వేస్తే అప్పుడు కూడా నోటీస్ ఇచ్చారు. ఇలా మొత్తం మీద వరుసగా చాలా లీగల్గా కొంచెం కదలికలు అనుకూలంగా ఉన్నాయనేది. రెండో వైపున లిక్కర్ స్కామ్ చాలా భారీగా కసిరెడ్డి మొన్న ఆయన్ను కూడా అరెస్ట్ చేయడం, ఇంకొక ఆయన కానుమూరు నాగేశ్వరరావు అబ్బాయిని అవి అయింది 3000. అలాగే కేఎన్ఆర్ అనే ఆయన పేరుతో చాలా ఉంది అని వచ్చింది. కానీ ఆశ్చర్యం ఏమంటే ఇవన్నీ మీడియాలో కథనాలు రావడమే కానీ వాటి మీద ఎఫ్ఐఆర్లు వేయడము వాళ్ళ మీద అరెస్ట్ చేయడము జరగట్లా. వాళ్ళు వెళ్ళటం, విచారించడం, కోర్టుకు వెళ్ళటం ఇది జరుగుతుంది. కాబట్టి కథనాలు వస్తున్నంత జోరుగా కదలికలు ఉండడం లేదు. కాబట్టి ఇటు నుంచి రాజకీయ పోరాటం, లీగల్ పోరాటం రెండు ఉధృతం చేస్తే కొంత బయటపడవచ్చు అనే ఒక కొంచెం జోరనండి, నమ్మకం అనండి, ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా, కాన్ఫిడెన్సే కాదు పెరుగుతోందని. బహుశా ఈ కాన్ఫిడెన్స్లో పులివెందులు వెళ్ళారు. ఇంకా పులివెందుల నుంచి మళ్ళీ ఎలా వస్తారో, ఏం జరుగుతుందో, ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఇంకా నిన్న అదే నేను చెప్పాను, లాకప్ డెత్, కాపు మీటు, పులివెందుల ఇలా స్టెప్ బై స్టెప్ జరుగుతున్నాయి. సార్ సరసవాల్ తీవ్రం, ప్రతిపక్షాల నిరసనలు, వైసీపీ అలర్టు, టీడీపీ యాత్రలు వాయిదా. సర్ అనేది నిన్న తెలంగాణలో అన్ని పార్టీలు కలిసి ఓ ప్రదర్శన చేసి
అసలు ఈ చర్ర అనేది వాయిదా వేయాలి. చాలా ఓట్లన్నీ కూడా బుల్డోజ్ చేయడానికి మీరు పెట్టారు. చాలా చోట్ల తమిళనాడులో, బెంగాల్లో అంతా చాలా అన్యాయం జరిగిందనే అభిప్రాయం భారీగా ఉంది. కాబట్టి ఇక్కడ ఇంకా ఎక్కువ సందేహం ఉంది. రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీ నుంచి వచ్చి వెంటనే వాళ్ళ పార్టీ వాళ్ళని కూర్చోబెట్టి కూడా చాలా సీరియస్గా మాట్లాడారు. ఎమ్మెల్యేలు కనుక ఈ విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే ఊరుకునేది లేదని. రెండు వర్గాలు ఉన్నాయి. అధికారులేమో ఏమీ కాదు అని చెప్తున్నారు, కానీ 2002 నాటి జాబితాను ఆధారం చేసుకోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో అంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా పత్రాలు కాపాడుకుని ఉంటారు, కానీ పట్టణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో వీళ్ళు టేకన్ ఫర్ గ్రాంటెడ్గా ఉంటారు. చాలా సమస్యలు వస్తాయి. అలాగే 2 రాష్ట్రాల్లో ఓట్లు ఉండకూడదు అన్నది బీఆర్ఎస్ కూడా నిన్న వెళ్ళి ఒక మెమరాండం ఇచ్చింది ఎన్నికల అధికారికి. ఏమని? 2 రాష్ట్రాల్లో ఉన్న ఓట్లు తొలగించాలని. మనం చూసాం గత ఎన్నికలప్పుడు మొత్తం ఒక క్యాంపెయిన్ చేయడం, సమీకరించడం, ఇక్కడి నుంచి అక్కడికి తీసుకోవడం, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం, ఇలాంటివి జరిగాయి. సో అనేది ఇంకా ప్రజాస్వామికంగా జరగాలి, ప్రజలకు సమాచారం రావాలి, అనేక అంశాలు చెప్తున్నారు. ఈరోజు కూడా ఎవరో చెప్తున్నారు అధికారి 24వ తేదీ నుంచి యాక్టివ్గా మొదలవుతుంది, మీరు ఈ 12 పత్రాల్లో ఏదో ఒకటి చూపించవచ్చు అని. కానీ అనేది చాలా భయ సందేహాలు మట్టుకున్నాయి. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వైసీపీ తరఫున ఆయన కూడా చాలా సీరియస్ వార్నింగ్, దీన్ని మనం చాలా జాగ్రత్త పడకపోతే మన ఓట్లు తొలగించడానికి చాలా భారీ ఎత్తున ప్రయత్నం జరుగుతుంది. సమరం అనుకోండి, ఇది ఇంకా సమరంలాగా ఇది మారిపోయింది. మిగతా పార్టీల వాళ్ళు కూడా, ప్రతిపక్షాలన్నీ వెళ్ళిన వాళ్ళు కూడా కొన్ని సందేహాలు లేవనెత్తారు, కొన్ని సూచనలు చేశారు. ఏం చేసినా వాళ్ళు అనుకుంటున్న విధంగానే ముందుకు పోతున్న పరిస్థితి. తెలుగుదేశం వాళ్ళు మన ఓటు మన యాప్ అనే ఒకటి రూపొందించి ఓ క్రమ పద్ధతిలో దీన్ని చెయ్యాలని వాళ్ళు తయారైతే ఆ యాప్ మాకు వ్యతిరేకంగా తయారైందని వీళ్ళు అన్నారు. ఇప్పుడు 2 ఏళ్ల పాలన విజయాలు చెప్పడం, ఓట్లు అనేవి కూడా కాపాడడం కోసం ఒక యాత్ర తలపెట్టారు తెలుగుదేశం వాళ్ళు. కానీ ఇప్పుడు దాన్ని వాయిదా వేశారు. అది ఎట్లాగో బహుశా టైం ఉన్నందుకేమో. సో ఈ నేపథ్యంలో చాలా సెగలు చాలా తీవ్రంగా ఉన్నాయి. నా ఉద్దేశంలో ప్రభుత్వాలు కూడా ప్రజలకు అన్ని వివరాలు అందించటము, రోజు మీడియా ద్వారా చెప్పడము, ఆ పత్రాలు అందుబాటులో ఉన్నాయా లేదా కొంచెం చెక్ చేయటం, ఇవన్నీ చేయాల్సిన అవసరం, హెల్ప్ డెస్కులు పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. అది లేదు. అనేక చోట్ల ఉదాహరణకు మంత్రి నారాయణ తనే జోక్యం చేసుకొని ఎలా చెప్పాలో చేశారని కూడా ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. అంటే ప్రక్రియలో టీడీపీ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని. సో వీటన్నిటినీ ఎన్నికల సంఘం సందేహాలకు అవకాశం లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. సార్ మెట్రో కొత్త ట్విస్ట్, రేవంత్ ఢిల్లీలో రాజీ పడ్డారా? ఎస్బీఐతో డీల్. రాజీయే అది. మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడే జరిగింది కదా. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేతులు కలపమంటే నేను రాష్ట్రం కోసం కలుపుతానని ఆయన అన్నారు. బడే భాయ్, చోటా భాయ్ ఇవన్నీ ఆయన ఢిల్లీ వెళ్ళారు. మొన్న జరిగింది అది. మొన్న కిషన్ రెడ్డి సమక్షంలో అశ్వని వైష్ణవ్ను రేవంత్ రెడ్డి కలిశాడు. నిజంగా చాలా వరకు మన ఐబ్రోస్ రైజ్ అని చాలా మందికి అనుభవంలో ఎగరేశారు. ఏంటి కిషన్ రెడ్డి దౌత్యం వహించి తీసుకుపోవటం ఏంటి? ఢిల్లీ రేవంత్ రెడ్డిని కొంచెం